పిల్లలు సాయిరామ్. ఈరోజు మళ్ళీ ఇంకో కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఆ కథ ఏంటో తెలుసా? మంచి నాలుక చెడ్డ నాలుక. ఇదేంటి మంచి నాలుక? నాలుక ఒకటే ఉంటుంది కదా, అందులో మంచి నాలుక చెడ్డ నాలుక కూడా ఉంటాయా అనుకుంటారేమో మీరు. ఉంటాయి, నిజంగానే ఉంటాయి. ఒకసారి ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి మంచిగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ప్రజలందరూ ఆయన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ రాజ్యం బాగుంది. ఆ రాజుగారికి ఒకసారి ఒక ఆలోచన వచ్చిందిట. ఏంటది? ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలంటే చాలా ఆనందాన్ని పొందే వస్తువు ఏదైనా ప్రదర్శనలో పెట్టమంటే బాగుంటుంది కదా అనుకుని అప్పుడు ఊర్లో చాటింపు వేయించారు. చాటింపు అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తి ఒక డప్పు పుచ్చుకుంటాడు. ఇలా టంగ డప్పు వాయించుకుంటూ ఊరు మధ్యలో నిలబడి వాయించుకుంటూ రాజుగారు ప్రదర్శనలో మంచి వస్తువుల్ని ప్రదర్శనలో పెట్టమని, అందరికీ ఆనందం కలిగించే వస్తువుల్ని ప్రదర్శనలో పెట్టమన్నారు అనేసి డమ్ 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 అనుకుంటూ కొట్టు వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు. దాన్ని చాటింపు అంటారు. అలా చేసి మంచి వస్తువుని పెట్టమన్నారు కదా అనేసి ప్రజలందరూ కూడా రకరకాల మంచి వస్తువులు పెట్టారు. ఏంటి? చక్కని పళ్ళు, రకరకాల పళ్ళు, మంచి సువాసన కల్పించే మంచి పువ్వులు, రకరకాల బట్టలు, చాలా అందమైన బట్టలు, ఇంకా ఏంటి ఫోటోలు, బొమ్మలు, ఎంతో అందమైన బొమ్మలు, తిరుమలి స్వీట్స్, రకరకాల ఆభరణాలు వేసుకునేవి, ఇలా ఇన్ని రకాలు పెట్టారు. సరే, ఆ ప్రదర్శన రోజు వచ్చేసరికి రాజుగారేమో చూద్దామని వచ్చారు. ఆ ఎగ్జిబిషన్, ప్రదర్శన అంటే ఎగ్జిబిషన్ కదా, రాజుగారు వచ్చారు చూద్దామని. వచ్చి ఒక్కొక్క స్టాల్లోంచి ఒక్కొక్కటి పెట్టారు. స్టాల్లోంచి చూసుకుంటూ ఒకటి చూసుకుంటూ వస్తున్నారు. ఓ బాగున్నాయి అనుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు. అలా అన్నీ చూసి చివరికి వచ్చేసరికి ఒక చోట స్టాల్ దగ్గర ఆగారు రాజుగారు. ఏంటిడా అక్కడ ఏం కనిపించింది? అక్కడ అని ఒక నాలుక బొమ్మ, ఒక ముఖము, నాలుక బయటకు పెట్టిన ఒక బొమ్మ, పక్కనేమో ఒక దీనావస్థ, ఒక బాధగా ఉన్న ఒక వ్యక్తి బొమ్మ. దీన్ని మట్టితో తయారు చేసి ఒక వ్యక్తి పెట్టాడు. పెట్టేసరికి ఇదేంటి వింతగా ఉంది, మొహం బొమ్మ, నాలుక బొమ్మ, ఇది మంచి వస్తువు ఏంటి అనుకుని రాజుగారు ఈ బొమ్మ తయారు చేసింది ఎవరో పిలవండి అన్నారు. భటులు వెళ్ళి ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చారు. అబ్బాయిని వచ్చాడు అబ్బాయి. ఏంటి ఈ బొమ్మ పెట్టావు, ఇందులో అర్థం ఏమిటి అని అడిగారు రాజుగారు. మహారాజా, మంచి నాలుకను మించిన మంచి వస్తువు ఇంకంతకన్నా ఏముంది చెప్పండి. మంచిగా అంత బాధలో ఉన్న మనిషినైనా మనం మంచి మాటలతో వాడికి ఆనందాన్ని కలిగించవచ్చు కదా అన్నాడు. అంటాను, నిజమే, మంచి ఆలోచనే అనుకున్నారు రాజుగారు. అనుకుని సరే ఇవ్వండి, ఇతనికే బహుమతి ఇవ్వాలి అని సంచి నిండా బంగారు నాణాలు తెచ్చి అబ్బాయికి ఇచ్చారు. అయిపోయింది ఆ రోజు. అలా కొంతకాలం జరిగింది. మళ్ళీ కొంతకాలం పోయాక రాజుగారికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, ఇప్పుడు అన్నింటికన్నా బాధ కలిగే వస్తువు, ప్రజలకి ఎంతో కష్టం కలిగించేది ఏమిటి? అది కూడా ప్రదర్శన పెట్టమంటే బాగుంటుంది కదా అనుకుని మళ్ళీ చాటింపు వేయించారు. చాటింపు వేస్తే ఆ అబ్బాయి వచ్చాడు, ఊరు మధ్యలో నుంచున్నాడు, డమ్ 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 అంటూ డప్పు కొట్టాడు. ఈరోజు మహారాజు గారు ఒక విన్నపం చేశారు. అది అన్నింటికన్నా అందరికీ బాధ కలిగించే వస్తువు ఏది, అది దాన్ని ప్రదర్శనలో పెట్టమని మహారాజు గారు చెప్పారో అంటూ డప్పు కొట్టు వెళ్ళిపోయాడు. అందరూ గమనించారు. ఓ సరే అయితే అని పెట్టారు అందరూ. ఒకళ్ళు తెలిసిన అందరూ వాళ్ళకి ఏమొచ్చో ఈ రోజు పెట్టిన వాళ్ళు, మంచి నాలుగు పెట్టిన రోజు అలా మంచి వస్తువులు పెట్టిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పెట్టారు. ఇంకా కొత్త వాళ్ళందరూ కూడా ఇంకా బోల్డ్ వస్తువులు పెట్టారు. ఏంటి కానీ దానికి అన్నీ ఆపోజిట్. ఫస్ట్ పెట్టిన మంచి వస్తువులు పెట్టారు కదా, ఈసారి అన్నీ ఆపోజిట్, దానికి వ్యతిరేకంగా కుళ్ళిపోయిన పళ్ళు, వాసన వస్తున్న పువ్వులు, పురుగులు పట్టేసిన వస్తువులు, ఇంకా మళ్ళీ చిరిగిపోయిన బొమ్మలు, చిరిగిపోయిన బట్టలు, ఇలా విరిగిపోయి పాడైపోయిన రంగు తగ్గిపోయిన ఆభరణాలు, ఇలాంటివన్నీ పెట్టారు. మహారాజు గారు చూశారు, మొహం ఇలా పెట్టుకున్నారు, అన్నీ మొహం చూసి చిలాగా పెట్టుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. చివరికి వచ్చేసరికి మళ్ళీ అలాంటి బొమ్మే ఫస్ట్ పెట్టినారు. మంచి నాలుకని పెట్టాడు ఒక అబ్బాయి, అలాంటిదే మళ్ళీ నాలుక తెరుస్తుంది, ఒక అరుస్తున్నట్టుగా. అంటే పక్కనేమో ఒక వ్యక్తి ఉన్నాడు, మళ్ళీ చిన్న దీనంగా ఉన్న ఒక వ్యక్తి నుంచున్నాడు. ఈ బొమ్మ ఏంటి, నోడు అరుస్తున్నాడు కదా, వాడిని పొట్లాడుతూ వాడు దెబ్బలాడుతూ అలా పొట్లాడుతున్నట్టుగా ఒక నాలుగు ఉంది. చూశాడు మహారాజు గారు, చూశాడు ఏంటిది అని అబ్బాయిని మళ్ళీ పిలిచి
అప్పుడు మంచి నాలుక అన్నావు, దానికి బహుమతి ఇచ్చాం కదా అని మళ్ళీ ఇప్పుడు ఇలా పెట్టావేంటి, చెడ్డ నాలుక అని రాశాడు పైన, చెడ్డ నాలుకని పెట్టావేంటి అన్నాడు. అంతే కదా మహారాజా, మంచి నాలుకను మించిన మంచి వస్తువు లేదు, చెడ్డ నాలుకను మించి వస్తున్న చెడ్డ వస్తువు లేదు కదా. మరి నోరేసుకుని అందరి మీద అరుస్తూ అందరినీ దెబ్బలాడుతూ ఉంటే ఎవరన్నా మెచ్చుకుంటారా, ఎవరైనా వస్తుంది అవి ఎవరు ఆ వ్యక్తిని ఇష్టపడరు కదా మహారాజా. అందుకని చెడ్డ నాలుకని చెడ్డ వస్తువు లేదు, దాన్ని మించిన చెడ్డ వస్తువు లేదు అని పెట్టానండి అన్నాడు. అప్పుడు రాజుగారు ఆలోచించారు, ఓ నిజమే, ఇది కరెక్టే, ఇతను చేసింది. మంచి నాలుకను మించిన మంచి వస్తువు లేదు, చెడ్డ నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు. ఎంత బాధలో ఎన్నో బాధకైనా సరే మంచి మాటలు మాట్లాడితే వాడు చాలా సంతోషిస్తాడు, వాడు బాధలన్నీ మర్చిపోతాడు. కానీ ఎంత ఆనందంగా ఉన్న వ్యక్తులైనా సరే మనం కోపంగా మంచి పరుషంగా మాట్లాడి వాడిని దెబ్బలాడుతున్నాం అనుకో, వాడి మనసు పాడైపోతుంది కదా. అందుకని అంతకు మించిన చెడ్డ వస్తువు ఇంకేది ఉంది అన్నాడు. అందుకని మా రాజుగారు మళ్ళీ ఆనందించి వాడికి మళ్ళీ సంచి నిండా బంగారు కాసులు ఇచ్చారు. వాడు ఆనందంగా వెళ్ళిపోయాడు. బాగుంది. ఈ కథ నచ్చిందా మీకు? ఓకే, సాయిరామ్.